ఒక అందమైన ఉదయం, ఒక చిన్న తెల్ల కొండపుంజు కోకో మెరుపులతో తోటలో ఆడుకుంటూ ఉంది. ఆమెకు పూలను వాసన చూడడం, సీతాకోకచిలుకలను వెంటాడడం చాలా ఇష్టం. ఆ రోజు పక్షుల మధురగానంతో ఆకర్షితురాలై మరింత దూరం వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి తను దారి తప్పిందని గ్రహించి భయపడింది. కోకో ఒక అంధకార అటవికి చేరుకుంది. ఎక్కడో ఉన్న మబ్బులు సూర్యకాంతిని ఆపేశాయి. చుట్టూ విచిత్రమైన శబ్దాలు, ఆకుల చప్పుళ్ళు ఆమెను భయపెట్టాయి. తన గూటిని, తల్లి దగ్గర గడిపే క్షణాలను మిస్ అవుతోంది. ఆమె కన్నీళ్లతో తడిసి దారి కనుగొనడానికి ప్రయత్నించింది. ఒక మృదువైన గూబగూబ శబ్దం విని కోకో పైకి చూసింది. ఎందుకు ఏడుస్తున్నావు, చిన్నది? ఓ ముదురు గుడ్లగూబ అడిగింది. నేను దారి తప్పిపోయాను, ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియడం లేదు, కోకో ఏడ్చింది. భయపడవద్దు, నా మాట విను, నువ్వు సురక్షితంగా ఇంటికి చేరుతావు, గుడ్లగూబ ధైర్యం చెప్పింది. గుడ్లగూబ చెప్పినట్టు కోకో ఒక పెద్ద వృక్షం దగ్గరికి చేరుకుంది. ఒక పొడవైన తోక ఉన్న గబ్బిలం నవ్వుతూ దగ్గరికి వచ్చింది. చిన్నా, నువ్వు దారి తప్పిపోయావా? నేను సహాయం చేస్తాను అని గబ్బిలం చెప్పింది. కోకో తలూపగా కుందేలు వెంటనే దారి చూపించేందుకు సిద్ధమైంది. వాళ్ళు వెళ్లేటప్పటికీ ఒక వేగంగా పారే నది వద్ద ఆగిపోయారు. కోకోకి ఈత రాదు కాబట్టి ఆమె భయంతో వెనుకడుగు వేసింది. మనం ఒక బలమైన మిత్రుడి సహాయం తీసుకోవాలి, గబ్బిలం అన్నాడు. అప్పుడు ఒక పెద్ద ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. ఎలుగుబంటి బిగ్గరగా నిట్టూర్చింది. నది దాటి వెళ్ళాలా? నేను సహాయం చేస్తాను అన్నాడు. కోకో తొలుత భయపడినా ధైర్యంగా తలూపింది. ఎలుగుబంటి ఆమెను అతి జాగ్రత్తగా తన వెనుక కూర్చోపెట్టుకుని నది దాటాడు. కోకో ఆనందంతో తల ఊపుతూ అతనికి కృతజ్ఞతలు తెలిపింది. నదికి అటుపక్క ఒక ఎర్రని నక్కపచ్చిక బయళ్లలో నిలబడి ఉంది. నువ్వు దారి తప్పానంటావా? నాకు ఒక చక్కటి షార్ట్ కట్ తెలుసు, నక్క చెప్పింది. గబ్బిలం ఆనందంగా తలూపాడు. నక్క చాలా తెలివైనది, దీనికి అన్ని దారులు తెలుసు. కోకో నక్కను అనుసరిస్తూ త్వరగా ఇంటి దారి కనుగొనాలని ఆశించింది. బయళ్ల మధ్య వెళ్తుంటే మబ్బులు గూడు కట్టాయి. వర్షపు చినుకులు పడసాగాయి. కోకో ఒంటిపై తడిచి వణికిపోయింది. మనకు ఆశ్రయం కావాలి, గబ్బిలం బెదిరిపోయి చెప్పాడు. నక్క ఒక పూడిక లోపలి బిలాన్ని చూపించి అందరూ అక్కడ దాక్కున్నారు. బిలం లోపల అందరూ కలిసి సురక్షితంగా ఉన్నారు. నక్క కొన్ని సరదా కథలు చెప్పగా కోకో నవ్వుతూ వింటోంది. గబ్బిలం కొన్ని గింజలు పంచగా కోకో ముచ్చటగా తిన్నది. కొద్ది గంటల తర్వాత వర్షం తగ్గింది. చుక్కలు మెరుస్తూ కనిపించాయి. ఆకుపచ్చ అడవి లోకమంతా బంగారు కాంతితో మెరిసింది. కోకో నిద్ర లేచింది. తన ఇంటి దారి దగ్గర ఉందని గ్రహించింది. నాకు ఇది తెలిసిన ప్రదేశం అంటూ ఆనందంగా మెలికలు కొట్టింది. ఆమె మిత్రులు నవ్వుతూ ఆమె సంతోషాన్ని పంచుకున్నారు. కొన్ని చారలు దూకగానే కోకో తన బుర్రో కనుగొంది. ఆమె తల్లి బయటికి పరిగెత్తి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఓ కోకో, నేను ఎంతగా కంగారు పడ్డానో, ఆమె ప్రేమగా అల్లుకుంది. కోకో తల్లిని ఆలింగనం చేసుకుని తన కొత్త మిత్రులను పరిచయం చేసింది. కోకో తన స్నేహితులను చూసి హృదయపూర్వకంగా నవ్వింది. మీ అందరికీ నా కృతజ్ఞతలు, మీ సహాయం లేకుంటే నేను ఇంటికి చేరుకోలేను అన్నది. గుడ్లగూబ గర్వంగా గూబగూబ అంటూ ఎలుగుబంటి తలూపాడు. గబ్బిలం నవ్వాడు. అరణ్యంలో నీవు ఎప్పుడూ ఒక మంచి మిత్రురాలివి, నక్క నవ్వుతూ చెప్పాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.